హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐవ్యూ 360. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే కొంతమంది ఇక్కడికి రావాలనుకుంటున్న వాళ్ళు కామెంట్స్ చేశారనమాట. మేము ఒకవేళ అమెరికాకు వస్తే ఏ స్టేట్స్లో అయితే ఉండటానికి వెదర్ కానీ అక్కడ హౌసెస్ కానీ బాగుంటాయి అని కామెంట్స్ చేశారు. అలాగే ఓల్డర్ పీపుల్ ఉంటారు కదా, సీనియర్ సిటిజన్స్ మన ఇండియాలో, అలా వాళ్ళు కూడా అడుగుతున్నారనమాట. ఇక్కడికి యునైటెడ్ స్టేట్స్కి రావాలంటే వేడిగా ఉన్న ప్రదేశాలు ఏవి, ఓల్డర్ పీపుల్ ఉండడానికి అనుకూలంగా ఉన్న స్టేట్స్ ఏవి అని కామెంట్స్ చేశారనమాట. సో అందుకోసం అని చెప్పేసి అని ఎవరైనా అక్కడ ఇండియా నుండి ఇక్కడికి వచ్చి మూవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, అలాగే ఓల్డర్ పీపుల్ సీనియర్స్ ఎక్కడ లివ్ చేయడానికి వాళ్ళకి ఎక్కడ ఏ స్టేట్స్ అయితే బాగుంటాయి అని ఆ కామెంట్స్ బేస్ చేసుకొని ఆ కామెంట్స్ని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక మరి వీడియోలోకి వెళ్ళిపోతే, నేను చెప్పబోయే ఈ స్టేట్స్లలో వెదరు హాట్గా ఉంటుంది, అంటే వార్మ్గా ఉంటుంది. హాట్ అంటే మన ఇండియాలో టూ మచ్ హాట్గా ఏమి ఉండదు, కాకపోతే వార్మ్గా ఉంటుంది. అంటే మన ఇండియా వాళ్ళకి హాట్, మన వేడి ఇక్కడ ఏంటంటే మేమున్న ఏరియాలో అయితే ఇక్కడికి వచ్చేవాళ్ళు, మన ఇండియా నుండి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎక్కువగా హాట్ వెదర్ ఉన్న, ఈ హాట్ టెంపరేచర్స్ ఉన్న స్టేట్స్ ప్రిఫర్ చేసుకుంటా ఉంటారు. ఎందుకంటే అక్కడ అయితే మనకి మన ఇండియా వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి కొన్ని స్టేట్స్ మాత్రమే ఉంటాయి అనమాట మనం ఉండడానికి. అంతేగాని అన్ని స్టేట్స్లలో వెదర్ మన ఇండియా టెంపరేచర్ లాగా ఉండదు. అందుకోసం అని చెప్పి అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మేమున్న ఈ స్టేట్లో మాకు 3 months మాత్రమే సమ్మర్ ఉంటుంది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నుంచి మాకు వెదర్ చల్లగా అయిపోతూ ఉంటది అనమాట. అందుకోసమని చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొన్ని స్టేట్స్ మాత్రం వేడిగా ఉంటాయి. అలాగే అక్కడ వేడిగా ఉండడమే కాదు, అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు కూడా అక్కడ ఉండొచ్చు అనమాట. అలాగే అంటే మన ఇండియా నుండి వచ్చేవాళ్ళు కొంతమంది ఓల్డర్ పీపుల్ ఉంటారు కదా, సీనియర్ సిటిజన్స్, కొంతమంది వాళ్ళ పిల్లలు ఇక్కడ కానీ ఉండుంటే వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ని తెచ్చుకోవాలనుకుంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ ఉండాలి అని అనుకుంటే వాళ్ళకి ఏ స్టేట్స్ అయితే బాగుంటాయి, అలాగే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, అలాగే హెల్త్ కేర్ ఉంటుందా, ఎందుకంటే ఓల్డర్ పీపుల్కి హాస్పిటల్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉండాలి కదా, అందుకోసం అని చెప్పని వాళ్ళకి ఎలా ఉంటుంది, అలాగే హౌస్లు ఎలా ఉంటాయి కొనుక్కోవడానికి, యూటిలిటీస్ ఎలా ఉంటాయి అక్కడ అని చెప్పేసి అని ఈ వీడియోలో చెప్పడానికని నేను ప్రిపేర్ అయ్యాను. సో ఫస్ట్ స్టేట్ ఏంటంటే ఫ్లోరిడా. అక్కడ వెదర్ ఏమో వార్మ్గా ఉంటుంది. అక్కడ రిటైర్మెంట్ అయిన కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి అనమాట, ఓల్డర్ పీపుల్ ఉంటారు. అలాగే స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమి ఉండదంట అక్కడ. అక్కడ వెదర్ వచ్చేసరికి వార్మ్గా ఉంటుంది. అండ్ ఆల్సో కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి 5% ఎక్కువగా ఉంటుంది కంపేర్ చేస్తే. అలాగే హౌసింగ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట, ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది. యూటిలిటీస్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు, అలాగే ఇంటర్నెట్ బిల్లు, వాటర్ బిల్లు, ఇవన్నీ వచ్చేసరికి యూటిలిటీస్ కింద వస్తాయి కదా, అవి ఏమో మోడరేట్గా ఉంటాయి, ఎక్కువ ఉండవు తక్కువ ఉండవు ఫ్లోరిడాలో. అలాగే హెల్త్ కేరు అయితేనేమో అవైలబుల్గానే ఉంటుంది, బాగా గుడ్గా. ఫ్లోరిడాలో అట్లా ఉంటుంది. అలాగే సెకండ్ స్టేట్ వచ్చేసరికి ఆరిజోనా. అందులో కూడా వార్మ్గా ఉంటుంది వెదరు. అలాగే హౌసింగ్ వచ్చి అఫోర్డబుల్గానే ఉంటాయి అనమాట. కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి 2% కంపేర్ చేస్తే 2% తక్కువగా ఉంటుంది. అలాగే హౌసింగ్ వచ్చేసరికి జనరల్గా లోవర్గా ఉంటుంది. అంటే కొన్ని ఉంటాయి కదా, కొన్ని డిమాండ్ ఉన్న స్టేట్స్, అలాంటి వాటిలో అయితే కొంచెం రేట్ ఉంటుంది. అలాగే హౌసింగ్ అయితే లోయర్ ప్రైస్ ఉంటుంది అనమాట. యూటిలిటీస్ ఏమో అది బికాజ్ ఎందుకంటే అవన్నీ హాట్ ప్లేసెస్ కాబట్టి ఎక్కువగా ఎలక్ట్రిసిటీ వాడుతూ ఉంటారు కదా, అందుకోసం అని సమ్మర్ టైంలలో ఎక్కువగా ఏసీ వాడుతూ ఉంటారు కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువగానే వస్తుంది. అలాగే అది ఎక్కువగా ఉంటుంది అనమాట అక్కడ. అలాగే
హెల్త్ కేర్ వచ్చేసరికి అఫోర్డబుల్ గానే ఉంటుంది అనమాట. హెల్త్ కేర్ అంటే హాస్పిటల్స్ బిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మెడిసిన్స్ అయితేనేమి అవన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా జనరల్ గా అఫోర్డబుల్ గానే ఉంటాయి, ఎక్కువేమో ఉండవంట. అలాగే టెక్సస్ లో వచ్చేసరికి వెదర్ వచ్చేసరికి వార్మ్ గానే ఉంటుంది. అలాగే వార్మ్ అంటే కొంచెం హాట్ గాను వార్మ్ గా ఉంటుంది అనమాట. అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి 8% లోగా ఉంటుంది అక్కడ. హౌసింగ్ వచ్చేసరికి తక్కువగానే ఉంటుంది. ఏది ఏమైనా కొన్ని డిమాండ్ అనమాట, హౌసెస్ ఆ ఏరియాని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది హౌస్ కాస్ట్. అలాగే యూటిలిటీస్ మోడరేట్ గా ఉంటాయి, అంటే ఎక్కువ ఉండవు తక్కువ ఉండవు అనమాట, అఫోర్డబుల్ గా ఉంటాయి. హెల్త్ కేర్ వచ్చి రీజనబుల్ గా అఫోర్డబుల్ గానే ఉంటుంది అనమాట, ఎక్కువ ఉండదు అలాగే తక్కువ కూడా ఉండదు అనమాట. అలాగే ఫోర్త్ స్టేట్ వచ్చేసరికి నార్త్ క్యారోలినా. వెదర్ వచ్చేసరికి మోడరేట్ గా ఉంటుంది. అలాగే ఇది కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి 4% లోవర్ గా ఉంటుంది. అంటే నేషనల్ యావరేజ్ తోటి కంపేర్ చేస్తే 4% లోవర్ ఉంటుంది అనమాట. అలాగే హౌసింగ్ వచ్చేసరికి తక్కువగానే ఉంటుంది. అలాగే యూటిలిటీస్ వచ్చేసరికి మోడరేట్ గా ఉంటాయి. అలాగే హెల్త్ కేర్ వచ్చేసరికి హెల్త్ కేర్ బాగానే ఉంటుంది, అలాగే రీజనబుల్ గా కూడా ఉంటుంది అనమాట. అదొక ఫిఫ్త్ స్టేట్ వచ్చేసరికి టెన్నిసీ. అట్లాగే అక్కడ ఏంటంటే వెదర్ వచ్చేసరికి హాట్ గానే ఉంటుంది అనమాట. అలాగే హౌసింగ్ వచ్చేసరికి లోవర్ గానే ఉంటుంది. 7% కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చి 7% లోగా ఉంటుంది అక్కడ. అలాగే యూటిలిటీస్ వచ్చేసరికి మోడరేట్ గా ఉంటాయి, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. హెల్త్ కేర్ వచ్చేసి అఫోర్డబుల్ గా రీజనబుల్ గానే ఉంటాయి అనమాట అక్కడ. అలాగే సిక్స్త్ స్టేట్ వచ్చేసరికి జార్జియా. అందులో వెదర్ వచ్చేసరికి మైల్డ్ క్లైమేట్ గా ఉంటది అనమాట. అంటే ఎక్కువ కోల్డ్ ఉండదు, ఎక్కువ హాట్ ఉండదు అనమాట. అలాగే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి 3% తక్కువగా ఉంటుంది నేషనల్ యావరేజ్ తో కంపేర్ చేస్తే. అలాగే హౌసింగ్ వచ్చేసరికి లోవర్ గానే ఉంటుంది, బేస్డ్ ఆన్ ద ఏరియా అనమాట. ఇప్పుడు అట్లాగే యూటిలిటీస్ వచ్చేసరికి మోడరేట్ గా ఉంటాయి. అలాగే హెల్త్ కేర్ వచ్చేసరికి అఫోర్డబుల్ గానే ఉంటుంది అనమాట. అలాగే సెవెంత్ స్టేట్ వచ్చేసరికి సౌత్ క్యారోలినా. అందులో వచ్చేసరికి మైల్డ్ వింటర్స్ ఉంటాయి, అంటే కొంచెం చల్లగా ఉంటుంది. అలాగే ఇది కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి 2% లోవర్ గా ఉంటుంది కంపేర్ టు నేషనల్ యావరేజ్. ఆ తర్వాత హౌసింగ్ వచ్చేసరికి లోవర్ గానే ఉంటుంది అనమాట. కాకపోతే ఏ హౌసింగ్ వచ్చినా కానీ మనం తీసుకునే ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అలాగే యూటిలిటీస్ వచ్చేసరికి జనరల్ గా మోడరేట్ గా ఉంటాయి. అలాగే హెల్త్ కేర్ వచ్చేసరికి అఫోర్డబుల్ అండ్ అవైలబుల్ గా కూడా ఉంటాయి అనమాట, రీజనబుల్ గా. అలాగే ఆరిగాన్ దీనిలోనేమో వెదర్ ఏమో చాలా బాగుంటదంట అక్కడ వెదర్. అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 16% హైయర్ గా ఉంటదంట. అలాగే హౌసింగ్ వచ్చేసరికి హైగా ఉంటదంట, కాస్ట్ ఎక్కువ ఉంటుంది అక్కడ. అలాగే ఎస్పెషల్లీ పోర్ట్లాండ్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ లో రేట్ ఎక్కువ ఉంటుందంట. అలాగే యూటిలిటీస్ వచ్చేసరికి జనరల్ గా మోడరేట్ గా ఉంటాయి, గుడ్ గానే ఉందంట. అలాగే కొలరాడో ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉంటుందంట చూడడానికి. అట్లాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి 12% ఎక్కువగా ఉంటుంది అనమాట అక్కడ. హౌసింగ్ వచ్చేసరికి హైగా ఉంటుంది, ఎక్కువ ఉంటుందంట అక్కడ, ఎందుకంటే డెన్వర్ బోల్డర్ అనే ఆ ఏరియాస్ లో ఎక్కువ ఉంటుందంట కాస్ట్. యూటిలిటీస్ వచ్చి జనరల్ గా మోడరేట్ గా ఉంటాయి, ఎక్కువ ఉండదు తక్కువ ఉండవు. అలాగే హెల్త్ కేర్ వచ్చేసరికి బాగుంటదంట అక్కడ. సరేనండి, ఈ వీడియోలో నేను టోటల్ గా 9 స్టేట్స్ చెప్పాను. ఇవి స్టేట్స్ అన్నిటిలో వెదర్ హాట్ గాను ఉంటుంది, ఉంటది అలాగే వార్మ్ గాను ఉంటది. కొన్ని ప్లేసెస్ లో హాట్ అండ్ కోల్డ్ మన ఇండియాలో లాగా ఉంటది. కాకపోతే టెంపరేచర్స్ మేమున్న స్టేట్స్ తో కంపేర్ చేస్తే ఈ స్టేట్స్ బెటర్ గానే ఉంటది టెంపరేచర్స్.
కాబట్టి ఎవరైనా మన ఇండియా నుండి వచ్చేవాళ్ళు అంటే ఏ స్టేట్స్‌లో వెదర్ బావుంటది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటది, హౌసింగ్ ఎలా ఉంటది అని ఒక ఐడియా వాళ్ళకిద్దాం. అలాగే ఓల్డర్ పీపుల్ కోసం అని జెప్పని కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళు ఒకవేళ ఇక్కడికి రావాలనుకుంటే ఏ స్టేట్‌లో బావుంటది అన్నది దీని గురించి ఇంకా డెప్త్‌గా కావాలి ఇన్ఫర్మేషన్ అంటే మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. ఇంకా నేను అంటే ఒకవేళ ఏదైనా పర్టిక్యులర్ స్టేట్‌కి మేము మూవ్ అవ్వాలనుకుంటున్నాం. ఆ స్టేట్ గురించి ఇంకా డీటెయిల్‌గా మాకు చెప్పండి అనంటే, నేను దాని గురించి ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేసి నేను ఆహ్, వీడియో చేస్తాను. అలాగే ఇది నేను హై లెవెల్‌లో చేశాననమాట ఈ వీడియో. అంటే ఎవరన్నా అంటే అందులో నుంచి మళ్ళీ 9 స్టేట్స్ నుంచి మీరు విని ఒకవేళ ఎక్కడన్నా మూవ్ అవ్వాలి ఏదైనా స్టేట్‌కి అనుకుంటే నాకు చెప్తే నేను కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేసినట్లయితే నేను మళ్ళీ దాని గురించి డీటెయిల్‌గా వీడియో చేస్తాను. సరే మరి ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకున్నది ఇదనమాట. ఈ ఈ వీడియోని మీరు లైక్ చేసినట్లయితే షేర్ చేయండి. అలాగే ఎవరైనా నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ మీరు చూస్తున్నట్లయితే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతోటి కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.